విభీషణ. ఎంతవరకు దుఃఖం ఉంటుంది? నీ స్వరూప జ్ఞానం కలగనంత వరకే దుఃఖం, కలిగితే ఇంక దుఃఖం లేదు. అందువల్ల ఏహి సంస్పర్శజ భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధ. ఈ లౌకికమైనటువంటి సుఖాలలో శబ్దస్పర్శ రూపరస గంధ తన్మాత్రలు, ఈ తన్మాత్రల వల్ల కలిగే సుఖాలలో పండితుడు రమించడు, మూర్ఖుడుంటాడే వాడు ఈ సుఖాల్లో తేలియాడుతూ ఉంటాడు. రమంతి మూఢా విరమంతి పండితా. మూఢులు రమిస్తారట, పండితులు విరమిస్తారట. మంచి మాట. రమణము విరమణము. రమణం ఎవరిది? మూర్ఖులది. విరమణం పండితులు. పాండిత్యం అంటే భగవంతుని జ్ఞానం కలిగి ఉండటం. ఆ జ్ఞానం లేకపోతే ఈ వేద శాస్త్ర పురాణ పాండిత్యం ఎంతవరకు భుక్తికి పనికొస్తుంది? జన్మరాహిత్యానికి పనికిరాదు. అందువలన త్వమింద్ర త్వమగ్ని త్వం అర్యమ రక్షో వరుణశ్చ కుబేరశ్చ రుద్రస్త్వమేవ. ఎంతమంది పరమాత్మని రకరకాల పేర్లతో మనం పిలుస్తుంటాం. అంతా నువ్వే కదా రామా. ఇంద్రుడవు నువ్వు, అగ్నివి నువ్వు, ఆర్యముడవు నువ్వు, నిరుతివి, వరుణదేవుడవి, అనిల, కుబేర, రుద్ర, పురుషోత్తం. ఒకే ఒక పరమాత్మ. జ్ఞానులు అనేక రకాలుగా పరమాత్మకు పేర్లు పెట్టారు. వేదం అలా పేర్లు పెట్టింది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అగ్నిం యమం మాతర్ష్వానమాహు. ఒకే పరమాత్మ, అంతా నువ్వే. అద్భుతమైన స్తోత్రం అండి. ఇంకా ఉన్నాయి శ్లోకాలు. అట్లా అని రామా, నిన్ను నిర్గుణునిగా నేను తెలుసుకున్నా. నీకు జన్మ అనేది లేదు,